ఇంకో విషయం చూసినట్టే దారి మళ్ళింది. 42 కోట్లు భూ భారతి పోర్టల్లో లోపాలు ఆసరాగా స్వాహ. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు. ధరణి నుంచి ఇప్పటిదాకా ఇదే తంతు. 6 ఏళ్లలో 52 లక్షల లావాదేవీలు, 4,300 లావాదేవీల్లో నగదు చెల్లింపుల్లో వ్యత్యాసం. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు. రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే అక్రమాలు. 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవడము కారణం. స్వాహా చేసిన నగదును వసూలు చేయండి. జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం. ఇక్కడ సీసీఎల్ఏలో గతంలో ఎవరున్నారండి? నవీన్ మిట్టల్ ఉన్నాడు. మరి ఇప్పుడు నవీన్ మిట్టల్ని తీసుకుపోయి మీరు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. అంటే అవినీతి చేసిన వాళ్ళని మళ్ళీ పదవులు ఇచ్చి కూర్చోబెట్టి మేపేది మీరే. మళ్ళీ ఎంక్వైరీ చేయాలండి అని చెవులో పూలు పెట్టుకొని మాట్లాడేది మీరే. ఎంతవరకు కరెక్ట్ అండి? మరి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు? మరి ఈ 6 ఏళ్లుగా ఆయన సిసిఎల్లో పనిచేసింది ఎవరు? అంతకుముందు ఉన్నది ఎవరండి? నవీన్ మిట్టల్ ఐఏఎస్ఏ కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళా బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి కానీ బుద్ధి లేకుండా మళ్ళీ ఆయనే పెట్టుకుని తీసుకొచ్చి ఎవరు అడగరు, ఏమన్నా వేసుకుంటూ పోతాం మేము, ఇంతే ఉంటుంది చేసుకోండి, ఇంకేం చేస్తారో చేసుకోండి. మా అంటే ఈ నవీన్ మిట్టల్కి నన్ను అంటే డ్యామేజ్ చేయాలంట, నన్ను అరెస్ట్ చేయాలంట, ఈమెను ఏదో ఒకటి చేయాలంట. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం బిక్కుంటారో పిక్కోండి. అర్థమైందా? మీలాంటి ఐఏఎస్లు ఉండబట్టే చీ థూ అనిపిస్తుంది మాకు. మా తెలంగాణ ఇట్లా దరిద్ర పాలైంది. కేవలం మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల తెలంగాణ భ్రష్టు పట్టింది. రాజకీయ నాయకులు తప్పు చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎలో చేయొద్దు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లే రాజకీయ నాయకులు రెచ్చగొట్టి కొంతమంది ఐఏఎస్లు అయితే బ్రోకర్ పనులు చేస్తారు. కొంతమంది వాళ్ళకి కమిషన్ కోసం రాజకీయ నాయకుల్ని కూడా చెడగొడుతున్నారు. వాళ్ళ ఓట్ల ద్వారా పబ్లిక్ బుద్ధి చెప్తారు. కానీ వీళ్ళని ఎవరు బుద్ధి చెప్పాలి? కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి ఈయననే కూసబెట్టారు. మళ్ళీ ఎంక్వైరీలు అంటారు, అదంటారు, ఇదంటారు.